అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. సంబంధాలు చూడాల్సిన అవసరం లేదు, ఉన్నట్టుండి చెప్పింది సునంద. ఆమె తల్లి సీతమ్మ, తండ్రి జానకిరామయ్యలు సునంద పెళ్లి గురించి తర్జన భర్జనలు చేస్తున్నారు. వారి ముందు పెళ్లిళ్ల పేరయ్య తెచ్చిన కొన్ని సంబంధాలు ఉన్నాయి. పెళ్లి కొడుకుల ఫోటోలు, జాతకాలు, వారి బయోడేటాలు ఉన్నాయి. ఆ దంపతులు వాటిని నిశితంగా పరిశీలిస్తున్నారు. వాటిలో ఏది తమ గారాల పట్టికి నప్పుతుందోనని. జానకిరామయ్య టీచర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకో సంవత్సరంలో రిటైర్ కావాలి. కానీ సునంద పెళ్లి గురించి వాలంటరీ రిటైర్మెంట్ కోసం అభ్యర్థించాడు. ఆ వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్తో సునందకు రంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని, తనకు మిగిలిన బాధ్యత నిర్వహించాలని తాతలాడుతున్నాడు. సునంద ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. నెలకి 15,000 సంపాదిస్తోంది. ఇంకా మంచి ఉద్యోగం కోసం అన్వేషిస్తోంది. బీటెక్ అయిపోయింది. కంప్యూటర్ కోర్సులు కూడా చేసింది. సునంద తన స్నేహితురాలి పెళ్లికి వెళ్లి వచ్చేసరికి తల్లిదండ్రులు దీక్షగా ఫోటోలు, జాతకాలు చూస్తూ ఆలోచనల్లో మునిగిపోవడం గమనించింది. సీతమ్మ సునందను పిలిచి అడిగింది, సునంద, ఈ ఫోటోకి నచ్చిన కుర్రాడున్నాడేమో చూడు. తల్లి, సునంద, ఇవన్నీ మనకు తెలిసిన ఆయన ద్వారా వచ్చిన సంబంధాలు. మాకైతే అన్నీ బాగున్నాయి అనిపిస్తున్నాయి. మేము పాతకాలం మనుషులం. అందుకే నీ పెళ్లి గురించి నువ్వే ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. వీటిల్లో నీకు నచ్చిన సంబంధాలుంటే వాటి గురించి విచారిద్దాం, జానకిరామయ్య అనునయంగా చెప్పాడు. అప్పుడు సునంద బాంబులా తన మనసులో మాట పేల్చింది. సంబంధాలు చూడాల్సిన అవసరం లేదు అంటూ. ఆ మాటకు ఆమె తల్లిదండ్రులు నివ్వెరపోయారు. ముందుగా సీతమ్మ తేరుకుంది. అదేంటి పిచ్చి తల్లి, సంబంధాలు వద్దంటావు? పెళ్లి చేసుకోవా? జీవితాంతం బ్రహ్మచారిణిగానే ఉండిపోతావా? ఇదేం చోద్యం అంది. సునంద మౌనం పాటించింది. అది కాదు సునంద, ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచన లేదా? ఏదో ఉద్యోగంలో ఉండగానే ఆ ముచ్చట చేద్దాం అనుకున్నాను. కాని కాలం కలిసి రాలేదు. నువ్వు ఉద్యోగస్తురాలివి కూడా అయ్యావు. ఇంకా ఆలస్యం చేస్తే ఆలస్యం అమృతం విషం అవుతుంది. సంబంధాలు ఇప్పటినుంచి చూడటం ప్రారంభిస్తే కుదిరేటప్పటికీ కొంత టైం పడుతుంది, జానకిరామయ్య చెప్పాడు. సునంద గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంది. ఏవే మాట్లాడవు? అసలు నీ మనసులో ఏముందో చెప్పు, గద్దించింది తల్లి సీతమ్మ. అప్పుడు సునంద ధైర్యం తెచ్చుకుని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది. నా గురించి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. నా పెళ్లి నాకు వదిలేయండి. సీతమ్మ, జానకిరామయ్య మళ్లీ నివ్వెరపోయారు. ఒసే, మనది సాంప్రదాయ కుటుంబం. నిన్ను గాలికి వదిలేస్తే నలుగురు ఏమనుకుంటారు? సీతమ్మ బుగ్గలు నొక్కుంది. సునంద, మా పరువు నడిబజార్లో పడేద్దామనుకున్నావా? ఇన్నాళ్ళు గౌరవంగా బ్రతికాం. ఈ ఒక్క పని ముగించేస్తే కృష్ణారామ అనుకుంటూ ఏ ఆశ్రమంలోనూ తలదాచుకుంటాం, జానకిరామయ్య బరువుగా చెప్పాడు. నాన్న, నేను మీ కూతుర్ని. మీ పరువు పోయే పని ఎందుకు చేస్తాను? నేను బ్రతికుండగా ఆశ్రమంలో ఉండాల్సిన కర్మ మీకేం పట్టింది? నిష్ఠూరంగా అంది సునంద. కూతురింట్లో ఉంటే లోకం నవ్విపోదు. నువ్వంటే మా కడుపున పుట్టావు గాని అల్లుడు పుట్టలేదు కదా, సీతమ్మ వెంటనే అంది. అలాంటి భేదభావం ఈ కాలంలో లేదు. కూతురైనా కొడుకైనా తల్లిదండ్రుల బాధ్యత చూడాల్సిందే, బాధగా అంది సునంద. ఆ బ్రహ్మ మా మొహాన 2 ఆడపిల్లల్నే రాశాడు. ఒక మగ నలుసును ఇచ్చుంటే వృద్ధాప్యంలో మాకు దిగులుండేది కాదు. నీకు ఆ మాత్రం ప్రేమ ఉంది, చాలమ్మా. ఆ గౌరవం నిలబెట్టుకోవాలంటే ఎవ్వాళ్ళుండడం మంచిది, జానకిరామయ్య చెప్పాడు. నా పెళ్లి కాకుండానే మీరు నన్ను పరాయిదానిలా భావిస్తున్నారు. అయినా చేసి చూపిస్తాను, ఊరికే మాటలు చెప్పను, సునంద రోషంగా చెప్పింది. సరే, అవన్నీ తరువాత. పెళ్లిళ్ల పేరయ్య సాయంత్రం వస్తానన్నాడు. ఈలోగా మనకు నచ్చిన సంబంధం తేల్చుకోమన్నాడు. మాకైతే ఈ చీరాల సంబంధం నచ్చింది. కాకపోతే కట్నం 4 లక్షలట. నంద్యాల వాళ్లది బాగుంది కానీ కట్నం తక్కువే. అబ్బాయి జీతము తక్కువే. ఆదోని వాళ్లది మనకు అందుబాటులో లేదు. 5 లక్షల కట్నమట, సీతమ్మ చెప్పింది. సీత, అవన్నీ అమ్మాయికి చెప్పాలా? ఏ కుర్రాడు బాగున్నాడో అడుగు చాలు, విసుగ్గా అన్నాడు జానకిరామయ్య. నాన్న, నాకు ఈ సంబంధాలు ఏవీ వద్దు, చెప్పింది సునంద. ఎందుకొద్దే? ఇంతకంటే మంచి సంబంధం మనం ఎక్కడి నుంచి తీసుకురాగలం? మన బంధువుల్లో ఎవ్వరూ లేరు కూడా, సీతమ్మ చెప్పింది. సునంద, నాకేదో అనుమానంగా ఉంది. నీ మనసులో ఏముంది? జానకిరామయ్య సందేహించాడు. నాన్న, ఈ సాంప్రదాయాలు, ఈ పెళ్లిళ్ళు నాకు బాధ కలిగిస్తున్నాయి.
సాంప్రదాయం పేరిట లక్షలకు లక్షలు కట్నాలు తీసుకోవడం వగైరాలు నాకు నచ్చవు, సునంద చెప్పింది. సాంప్రదాయం గురించి నీకెందుకులే తల్లి, ఆ ఆచారాలు తరతరాలుగా వస్తున్నాయి, మనం మార్చలేము, జానకిరామయ్య చెప్పాడు సునందని వారిస్తూ. తిక్క తిక్క ఆలోచనలు మారుకో, నీ బాగు నీకు తెలియదు కానీ మేమే నీ మొగుణ్ణి సెలెక్ట్ చేస్తాం, సీతమ్మ చెప్పింది. సునంద సీతమ్మ బలవంతం మీద ఆ ఫోటోలు చూసింది. నాకేం నచ్చలేదు అని చెప్పి లోపలికి పోయి తలుపులు వేసుకుంది. బయట నుంచి తల్లి మాటలు వినిపిస్తున్నాయి. పిదప కాలం పిదప బుద్ధులు కాకపోతే లక్షణమైన సంబంధాలు చూపిస్తూ ఉంటే నచ్చలేదుట. మన మొహానికి ఇంతకంటే మంచివాళ్ళెవరొస్తారు? సీత, ఆవేశపడకు, కాలంతో అన్నీ సర్దుకుంటాయి. దాని వయసే మీరిపోలేదు, ఇంకా చూద్దాం, తండ్రి చెప్తున్నాడు. సునంద ఆలోచనలు అక్క సునీత పెళ్లి మీదకు పోయాయి. సునీత బాగా చదువుకుంది, ఓ కాలేజీలో లెక్చరర్గా చేస్తోంది. ఆమెను చూసి ఓ ఇంజనీరు మోసపడ్డాడు. తల్లిదండ్రుల ద్వారా కబురు చేశాడు. కులాలు గోత్రాలు కలవడంతో సాంప్రదాయ ప్రకారంగా పెళ్లి జరిగింది సునీతకు ఆనంద్తో. సునీత ఉద్యోగం చేస్తున్న ఆనంద్ 3.5 లక్షలు కట్నం తీసుకున్నాడు. ఆ పైన లాంఛనాలకు ఓ 50,000 అయ్యింది. పెళ్లి కళ్యాణ మండపంలో జరిగింది వైభవంగా. మండపానికి ఓ 50,000, క్యాటరింగ్కి ఓ 1,00,000, ఇంకా చిన్న చితక ఖర్చులు వెరసి మొత్తం 6 లక్షలు దాటిపోయింది సునీత పెళ్లి ఖర్చు. సునీత ఆనందంగా ఆనంద్తో కాపురానికి వెళ్లిపోయింది. కానీ అప్పుడే బీటెక్లో చేరిన సునందకు ఆ ఖర్చులు తల్లిదండ్రుల్ని ఎంత అతలాకుతలం చేశాయో అర్థమైంది. పెళ్లికి చేసిన వడ్డీలు కట్టలేక అలసిపోయిన తండ్రి తాతల నాటి నుంచి వస్తున్న 3 ఎకరాల పొలం అమ్మేశాడు. తనకు ఇష్టం లేకపోయినా ఎంతో కష్టపడి బ్యాంకులో దాచుకున్న డిపాజిట్లను, సేవింగ్స్ ని ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది అప్పులు తీర్చడానికి. పెళ్లైన తర్వాత సునీత ఆనంద్తో అప్పుడప్పుడు వచ్చేది. అప్పుడు వారికి ఘనంగా వేడుకలు జరిపి లాంఛనాలు ఇచ్చేవారు. ఆ తర్వాత సునీతకు కాన్పయింది. పిల్లలు పుట్టారు. తర్వాత ఆమె పురుళ్లకు, పండగలకు, అల్లుడి కోరికలు తీర్చడానికి జానకిరామయ్య చాలా ఇబ్బంది పడడం సునంద గమనించింది. అప్పుడప్పుడు అక్కయ్యను మందలించేది కూడా. నువ్వు చిన్నపిల్లవు, నీకేం తెలీదు, పుట్టింట్లో మర్యాదలు జరగకపోతే మెట్టినింట్లో ఆడపిల్లకు విలువుండదు అని సునందకు నచ్చజెప్పేది. సునీత వేలకు వేలు సంపాదిస్తున్నా ఒక్క 100 రూపాయలు పెట్టి తల్లిదండ్రులకు ఏనాడు ఆమె తెచ్చింది లేదు, వీరు ఆశించింది లేదు. అదేంటే అక్క, అమ్మా నాన్నకు కనీసం బట్టలు కొనుక్కు రాకపోతివి అని ఎప్పుడన్నా సునంద అంటే సునీత, సునంద నీకేం తెలీదు, నేను తెచ్చిన బట్టలు అమ్మ వాళ్ళు పుచ్చుకుంటారా? ఆడపిల్ల డబ్బు ఆశిస్తారా? ఒకవేళ డబ్బు పంపుదామన్నా అత్తారింట్లో తెలిస్తే గొడవవుతుంది. సునీత సునంద నోరు మూయించేసింది. సునంద మట్టుకు సునీత ప్రవర్తనను 1 వే ట్రాఫిక్ గా పరిగణించేది. మా ఇంటికొస్తే ఏం తెస్తావు, మీ ఇంటికొస్తే ఏం పెడతావు అన్నట్లు ప్రవర్తించేది సునీత. సాంప్రదాయం పేరిట తన ప్రవర్తనను సమర్థించుకునేది. సాంప్రదాయం మాటున ఎన్ని మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి మానసికంగా బాధపడుతున్నాయో వయసొచ్చిన సునంద గమనించసాగింది. కట్నాలు, సాంప్రదాయాలు ఒక విషవలయం. నేడు కట్నాన్ని వ్యతిరేకించిన యువతి రేపు అత్తగారి హోదాలో కట్నం కోరుకుంటుంది తన కొడుక్కి. తల్లి హోదాలో కూతురికి కట్నం ఇవ్వడానికి వెనకాడదు. ఈ దుష్ట సాంప్రదాయాలకు అప్పుడు రోజులు తొల్లుతున్నాయి. జానకిరామయ్య కొన్ని సంబంధాలు తీసుకురావడం, సునంద వాటిని తిరస్కరించడం, సీతమ్మ శాపనార్థాలు పెట్టడం జరిగిపోతూ ఉంది. ఒకరోజు సునంద తల్లిదండ్రులకు చెప్పింది, నాన్న, నేను రిజిస్టర్ మ్యారేజీ చేసుకుంటున్నాను. నీకేం పోయే కాలమే, రిజిస్టర్ మ్యారేజ్ ఏంటి? మన వంశంలో ఇంతవరకు ఎవ్వరూ చేసుకోలేదు. సీతమ్మ ఆక్రోశించింది. ఏమ్మా, ఎవరినన్నా ప్రేమించావా? మాకు చెప్పొచ్చుగా, నీకు తగినవాడో కాదో తెలుస్తాంగా, బాధగా చెప్పాడు జానకిరామయ్య. అది కాదు నాన్న, జీవితాంతం కాపురం చేయాల్సింది నేను. అందుకే ఆ కష్టం మీకెందుకు కలిగించాలి అని వరుణ్ణి నేను ఎన్నుకున్నాను. సునంద సిగ్గుతో తల వంచుకుని చెప్పింది. సునంద, మేమింకా బ్రతికే ఉన్నామమ్మా. ఆడపిల్ల పెళ్లి చెయ్యలేని అసమర్థుడు అనుకున్నావా నీ తండ్రి? గుండెలు పిండివేసే బాధతో అన్నాడు జానకిరామయ్య. ఈ ప్రేమలు దోమలు మా ఇంటా వంటా లేదు. అందుకే ఆడపిల్లకు చదువు వద్దండి అంటే నా మాట విన్నారా? ఉద్యోగాలు వద్దు అంటే వినలేదు. ఇప్పుడు చూడండి, అది ఏ వెధవనో మీ అల్లుడు అంటూ తెస్తే మనం తల ఎక్కడ పెట్టుకోవాలి? సీతమ్మ చిందులు వేసింది కోపంగా. అమ్మా,
నేనేం కాని పని చేయలేదు. అల్లుడు గారు మీకు తగిన వారే. మన సాంప్రదాయం, మన కులంలో పెట్టి పెరిగిన వారే. ఉద్యోగస్తుడే సునంద చెప్పింది. మరి మాకు చెప్పొచ్చుగా ముందస్తుగా తండ్రి ప్రశ్న. అవును, మాకు ముందు అతన్ని పరిచయం చెయ్యి. వాళ్ల వంశం గోత్రం చూసిన తర్వాత అప్పుడు నువ్వు చేసుకోవాలో లేదో మేము నిశ్చయం చేస్తాం తల్లి చెప్పింది. సారీ, అంతా నిశ్చయించుకున్నామమ్మా. పెద్ద మనసు చేసుకుని మీరొచ్చి ఆశీర్వదిస్తే చాలు చెప్పింది సునంద. సంతోషమమ్మా, పెళ్ళైన తర్వాత చెప్పలేదు, ముందుగా చెప్పి మా పరువు నిలబెట్టావు దుఃఖాన్ని అదుముకుంటూ చెప్పాడు జానకిరామయ్య. అయినా రిజిస్టర్ పెళ్లి ఏంటండి, నలుగురి ముందు వైభవంగా తాళి కట్టించుకోకుండా సంతకాలు పెట్టి దండలు మార్చుకోవడం ఏంటండి సీతమ్మ ఆవేదనగా అంది. సునంద, నువ్వు వివరాలిస్తే వాళ్ళింటికి పోయి అన్నీ మాట్లాడి సాంప్రదాయంగా పెళ్లి చేస్తామమ్మా తండ్రి జానకిరామయ్య బాధగా అన్నాడు. సారీ నాన్న, నా పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాలి చెప్పింది. ఓ వారం రోజుల్లో చాలా సింపుల్గా సునంద సుధాకర్ని పెళ్లి చేసుకుంది. రిజిస్టర్ ఆఫీస్లో ఆర్భాటాలు లేవు, విందు వినోదాలు లేవు. అల్లుణ్ణి చూసి జానకిరామయ్య సీతమ్మలు సంతోషించారు. సునీత కూడా చెల్లెల్ని అభినందించింది. ఒసే, సుధాకర్ నీకు అన్ని రకాలుగా తగినవాడులాగున్నాడు, కాని ఎందుకు అలా దొంగ పెళ్లి చేసుకున్నావో నాకర్థం కాలేదు. సునీత చెల్లెల్ని అభినందిస్తూనే ఆక్షేపించింది. అవును సునంద, ఈ ఇంట్లో చివరి పెళ్లి వైభవంగా జరిగితే అత్తామామలకు ఆనందంగా ఉండేది. మన కుటుంబ గౌరవానికి తగ్గట్టుగా ఉండేది. ఆనంద్ సలహా ఇచ్చాడు మరదలికి. జానకిరామయ్య సీతమ్మలు అందరికీ విందు ఏర్పాటు చేస్తానంటే సునంద వ్యతిరేకించింది. అలాగే సుధాకర్ తరపు వాళ్లకు కూడా రిసెప్షన్ ఏర్పాటు చేస్తానంటే వద్దని చెప్పింది. బంధువుల్లో ఈ వార్త సంచలనం కలిగించింది. సునందలో ఏదో లోపాన్ని వెతకడానికి ప్రయత్నించారు. సుధాకర్లోని మచ్చల్ని వెతికే ప్రయత్నం చేశారు. చుట్టుపక్కల వాళ్లు చెవులు కొరుక్కున్నారు. జానకిరామయ్య గారి మిత్రులు, సీతమ్మ నేస్తాలు హర్షించినట్లే హర్షిస్తూ అక్షింతలు చల్లారు. సునంద ఇవన్నీ విని వినట్లు ఊరుకుంది. జానకిరామయ్య రిటైర్ అయ్యాడు. రిటైర్మెంట్ బెనిఫిట్లు చేతికందాయి. సునంద పట్టణంలో ఓ మూల వేరే ఇల్లు తీసుకుని కాపురం ఉంటున్నారు స్వతంత్రంగా. సునీత తండ్రిని తల్లిని తమ దగ్గరకొచ్చి ఉండమని ఆహ్వానించింది. తామిద్దరమే ఉన్నాము అంటూ. ఏమేవ్, సునీత పిలుస్తోంది. రిటైర్ అయ్యి ఇక్కడ ఉండి ఏం చేస్తాం, పెద్దమ్మాయి దగ్గరికి వెళదాం జానకిరామయ్య చెప్పాడు. నిజమే కాని ఆనంద్ అంతరంగం ఏమిటో నాకు అర్థం కాదు. అతనికి ఇష్టం ఉందో లేదో సీతమ్మ అనుమానం వ్యక్తపరిచింది. అతనికి ఇష్టం లేంది అమ్మాయి మనల్ని పిలవదు కదా. ఓ మాట సునందను కూడా అడిగి వెడితే బాగుంటుంది. అది ఎలాగూ ఈరోజు రాత్రికి వస్తానంది కదా చెప్పింది సీతమ్మ. నిజమే, దానికి కోపం రావచ్చుగా. దాని అభిప్రాయం కూడా కనుక్కొని వెళదాం. 6 నెలలు పెద్దమ్మాయి దగ్గర, 6 నెలలు చిన్నమ్మాయి దగ్గర ఉండాల్సి వస్తుందేమో జానకిరామయ్య చెప్పాడు. అనుకున్నట్లుగా ఆ రాత్రి సునంద ఒంటరిగా వచ్చింది. ఏమే, అల్లుడుగారు రాలేదు? ఎక్కడా సీతమ్మ అడిగింది. ఆయన బెంగళూరు ఆఫీస్ పని మీద వెళ్లారు. ఓ వారం దాకా రారు చెప్పింది సునంద. నీ కాపురం బాగుందా సునంద తల్లి ప్రశ్న. ఏరి కోరి చేసుకున్న మొగుడు బాగుండక ఎలా ఉంటుంది తండ్రి జానకిరామయ్య జవాబు. అది కాదే సునంద, నీ అక్క సునీత మమ్మల్ని వాళ్ళింటికి రమ్మని ఆహ్వానిస్తోంది చెప్పింది సీతమ్మ. ఓ 2 రోజులు పోయిరండి సునంద చెప్పింది. అలా కాదు, ఈ ఇల్లు అద్దెకిచ్చేసి వాళ్ళింటికి వచ్చేయమంది. తనతో ఉండిపో చెప్పారు. చూసావటే, చిన్న కూతురైన నీకు ప్రేమ లేకపోయినా పెద్ద కూతురికి ప్రేమ ఉంది మా మీద చెప్పింది సీతమ్మ. సునంద కాసేపు గంభీరంగా ఉండిపోయింది. ఆ తర్వాత చెప్పింది. అమ్మా, అక్క పిలిచిందని సంతోషపడుతున్నావు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నిజం నీకు తెలుస్తుంది. దానికిప్పుడు 2 చిన్నపిల్లలు, వాళ్ళని చూసుకునే వాళ్ళు కావాలి. నాన్నకు రిటైర్మెంట్ బెనిఫిట్లు వచ్చాయి. వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు. దానికి ఆ డబ్బులు కావాలి. మీ దగ్గరున్నదంతా అయిపోయిన తర్వాత, మీ అవసరం తీరిన తర్వాత దానికి మీ మీద నిజమైన ప్రేమ ఉంటుందా అని కాస్త ఆలోచించండి. పైగా నాన్నకొచ్చే పెన్షన్ తనకి ఇస్తాడని దాని ఆశ. జానకిరామయ్య సీతమ్మ ఆ మాటలు విని బిత్తరపోయారు. చాలాసేపటికి సీతమ్మ అంది. ఏమోనే, నువ్వైతే సాంప్రదాయాన్ని ఎదిరించి చేసుకున్నావు కానీ అది ఎప్పటికీ సాంప్రదాయబద్ధమైన పిల్లే కాబట్టి మా బాధ్యత స్వీకరిస్తాను అంటోంది. అది ఎప్పుడూ మా మాట వినే పిల్లే. సునంద, నువ్వెందుకు తొందరపడ్డావు? నీ పెళ్లి మేము చేయలేమనుకున్నావా? మాకు ఆ అవకాశం ఎందుకివ్వలేదు?
జానకిరామయ్య తన మనసులో గూడు కట్టుకున్న బాధను బయటపెట్టాడు. నాన్న, మీ వృద్ధాప్యంలో మీరు ఎవరిపైనా ఆధారపడకూడదు. బ్రతికినన్నాళ్ళు పులిలాగా బ్రతికి మీరు చివరి దశలో అల్లుళ్ళ దయాధర్మం మీద ఆధారపడడం నాకిష్టం లేదు. ఆర్థిక స్వాతంత్రంలో నిజమైన స్వాతంత్రం ఉంది. నా పెళ్లికని మీకొచ్చేదంతా ఖర్చు పెడితే రేపు నేను కాని అక్కగాని చూడకపోతే మీ గతి ఏమవుతుంది? అందుకే నాకు మచ్చ వచ్చినా పర్వాలేదు కానీ ముసలితనంలో మీకు మనస్తాపం రాకూడదు అని నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. మీ ఇంట్లో మీరుంటే మీకుండే గౌరవం వేరు నాన్నగారు. సునంద సజల నయనాలతో చెప్పింది. సునంద, సారీరా, నిన్ను బరితెగించిన దానివి అనుకున్నాను. కాని బ్రతుకు లోతు చూసిన దానివి అనుకోలేదు. జానకిరామయ్య చెప్పాడు. చిన్నదానివైనా పెద్ద సత్యం చెప్పావు. మేము ఎక్కడికి పోం, సీతమ్మ చెప్పింది. సునంద ఆనందంగా వారిని కౌగిలించుకుంది. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.